నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో ఇండియన్స్ని భయపెడుతున్న క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్, పురుషుల్లో కనిపిస్తున్న ఈ క్యాన్సర్ ప్రాణాంతకమైందని కూడా చెప్తూ ఉన్నారు. సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ మోహన్ వంశీ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో ఎక్కువగా వస్తుంది, ఇది ప్రాణాంతకమైంది, ఇండియన్స్లోనే ఎక్కువగా కనిపిస్తుంది, చిన్న వయసులో వస్తుందని చెప్తున్నారు. అసలు ఏంటి డాక్టర్ గారు ఇది? ప్రాస్టేట్ క్యాన్సర్ అనేది పురుషుల్లో సామాన్యంగా చూస్తుంటామండి. యూరినరీ బ్లాడర్ కింద ప్రాస్టేట్ అనే ఒక ఆర్గన్ ఉంటుందండి. ఆ ప్రాస్టేట్ ఆర్గన్లో వచ్చే క్యాన్సర్నే ప్రాస్టేట్ క్యాన్సర్ అంటాం. జనరల్లీ పురుషుల్లో ఈ చాలా కామన్గా కనిపించే క్యాన్సర్ ఇదొకటి. జనరల్గా ఓల్డ్ ఏజ్లో ఈ క్యాన్సర్ చూస్తుంటాం. యంగ్ ఏజ్లో ఈ క్యాన్సర్స్ ఎక్కువగా కనబడుతుంటాం, ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా చూస్తుంటాం. వైట్స్లో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ మధ్యకాలంలో భారతదేశంలో ఇంతకుముందు చాలా తక్కువగా కనబడేది. మధ్యకాలంలో అర్బనైజేషన్ పెరిగే కొలది మన భారతీయుల్లో కూడా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా కనబడుతుంది. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేయడం కూడా చాలా సింపుల్. ప్రాస్టేట్ క్యాన్సర్ని స్క్రీనింగ్ చేసుకోవడం ద్వారా కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ని ముందుగా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అయితే డాక్టర్ గారు అసలు ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అసలు ఎందుకు వస్తుంది? వి రియలీ డోంట్ నో ఎందుకు వస్తుంది ప్రాస్టేట్ క్యాన్సర్ అనే దానికి డెఫినెట్గా ఆన్సర్ లేదండి. ప్రాస్టేట్ క్యాన్సర్ వయసు పైబడే కొలది ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ఖచ్చితమైన కారణం అని ఎవరు చెప్పలేరు. బట్ జనరల్గా అందరిలో చూస్తుంటాం. యునైటెడ్ స్టేట్స్లో బ్లాక్స్లోను వైట్స్లోను కూడా చూస్తుంటాం. జనరల్గా బ్లాక్స్లో అంటే ఆఫ్రో అమెరికన్స్లో వచ్చినప్పుడు అది చాలా వేగంగా పాకుతుందని చెప్తుంటారు. భారతదేశంలో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ ఈ మధ్యకాలంలో అర్బన్ ఇండియాలో చాలా కామన్గా చూస్తున్నాం కంపేర్ టు రూరల్ ఇండియా. ఓకే, సో ప్రాస్టేట్ క్యాన్సర్కి డెఫినెట్గా ఇది కారణం అని లేదు, కానీ కొన్ని రకాల జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నప్పుడు ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనందరికీ తెలుసు, స్త్రీల్లో BRCA1 BRCA2 మ్యూటేషన్ కనుక ఉన్నట్టయితే వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే మ్యూటేషన్ పురుషుల్లో కనుక ఉన్నట్టయితే ప్రాస్టేట్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందున BRCA2 మ్యూటేషన్ కనుక ఉన్నట్టయితే పురుషుల్లో ఉన్నట్టయితే వారిలో ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇవి తప్ప ఇతరత్ర డెఫినెటివ్ కారణాలు అంటూ ఏమి లేవండి. ఇవే జనరల్గా BRCA2 మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో, జెనెటిక్ మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, అయితే దీనికి కారణం అది మీరు అన్నది. అయితే ఇది ఫాదర్కి 4 ఫాదర్స్కి ఉంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశం ఉంటుందా? క్యాన్సర్ వంశపారంపర్యమైన జబ్బు కాదు, కానీ వేళ్ల మీద లెక్కపెట్టదగిన కొన్ని క్యాన్సర్లు, ప్రాస్టేట్ క్యాన్సరు, ప్యాంక్రియాటిక్ క్యాన్సరు, థైరాయిడ్ క్యాన్సరు, కోలన్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు స్త్రీలలో, ఓవేరియన్ క్యాన్సర్ స్త్రీలలో, ఇవి ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లో అంటే దగ్గర వారి కొడుకు కానీ తమ్ముడికి కానీ ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు సాధారణ ప్రజానికంతో పోల్చినట్టయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది తప్ప ఖచ్చితంగా వాళ్ళకు వస్తుందని చెప్పలేము. ఓన్లీ BRCA2 మ్యూటేషన్ ఉన్న వాళ్ళలో మాత్రం తల్లిదండ్రుల్లో కనుక ఉన్నట్టయితే, తల్లిగారికి కానీ తండ్రి గారికి కానీ ఉన్నట్టయితే పిల్లల్లో ఈ BRCA2 మ్యూటేషన్ వచ్చే అవకాశాలు, తద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్, ఎన్నో కేసులు చూసుంటారు. అయితే ఒకప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏ ఏజ్లో చూసారు ఆ క్యాన్సర్ని, ఇప్పుడు ఏ ఏజ్లో చూస్తున్నారు? ట్రూ, వెరీ కరెక్ట్. ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ జనరల్లీ మన వరల్డ్ డేటా ఏంటంటే అబోవ్ 65 తర్వాతనే ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా చూస్తుంటాం. వయసు పెరిగే కొలది ప్రాస్టేట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ వయసు బాగా పెరిగినప్పుడు 8 ఇయర్స్ 90 ఇయర్స్ వయసులో చాలామందికి ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటుంది. ఎటువంటి సిమ్టమ్స్ కూడా కలగజేయకపోవచ్చు. అది ఏ రకమైన ఇబ్బంది కూడా పెట్టకపోవచ్చు పేషెంట్కి. అంటే హీ లివ్స్ విత్ ఇట్, హీ డజంట్ హార్మ్ హిమ్ ఎట్ ఆల్. కానీ ఈ మధ్యకాలంలో చిన్న వయసులో కూడా ప్రాస్టేట్ క్యాన్సర్స్ ఎక్కువగా చూస్తున్నాం. అందుకే 50 ఇయర్స్ వచ్చినప్పటి నుంచే కూడా ఈ సింపుల్ బ్లడ్ టెస్ట్ PSA చేయించుకోవడం ద్వారా ఈ క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. ఈ క్యాన్సర్ రావడాన్ని ముందుగా పసిగట్టినట్టయితే చాలా సులువుగా దీనికి ట్రీట్మెంట్ చేయవచ్చు. టాక్సిక్ ట్రీట్మెంట్స్ ఏమీ లేకుండా చాలా సింపుల్గా ఈ ట్రీట్మెంట్ ప్రాస్టేట్ క్యాన్సర్ పూర్తిగా క్యూర్ అయిపోవడానికి మంచి అవకాశం ఉంది. ఓకే, PSAతో పాటు సబ్ టైప్స్ ఆఫ్ PSA, ఫ్రీ PSA అని ఇంకోటి ఉంది, అలాగే ప్రాస్టేట్ హెల్త్ ఇండెక్స్ అని ఇంకోటి ఉంది. వాటి ద్వారా ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ రావడాన్ని మనం ముందుగా పసిగట్టవచ్చు. ఓకే, 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో నుంచి సంవత్సరానికి ఒకసారి సింపుల్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నట్టయితే చాలా ఈజీగా మనం ఈ క్యాన్సర్ రావడాన్ని పట్టుకోవచ్చు. ఓకే, అయితే డాక్టర్ గారు, ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చింది అంటే లక్షణాలు ఎలా ఉంటాయి? ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు, బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా లక్షణాలు కూడా చాలాసార్లు ఒకేలాగా ఉంటాయి.
బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా అంటే క్యాన్సర్ కానటువంటి ప్రాస్టేట్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రాస్టేట్ సైజ్. ప్రతి పురుషుడికి కూడా 50-60 ఏళ్ళు వచ్చాక ప్రాస్టేట్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. దానిని బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియా అంటాం. దాని సిమ్టమ్స్ ప్రాస్టేట్ క్యాన్సర్ సిమ్టమ్స్ కూడా ఒకేలాగా ఉంటాయి. సింపుల్ బెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే పిఎస్ఏ చేయించుకోవడం ద్వారా క్యాన్సర్ కాదా చెప్పేయచ్చు. సో ఈ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ, ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయటం, ఎస్పెషల్లీ నైట్ టైం 3-4 సార్లు నిద్రలో లేచి యూరిన్ పాస్ చేయడానికి వెళ్ళటం. తర్వాత స్ట్రీమ్ అంటే మన యూరినరీ స్ట్రీమ్ సన్నబడిపోవటం, అంటే సన్నగా రావటం, దూరంగా పడకుండా దగ్గరగా పడటం. అలాగే హెసిటెన్సీ, మనం యూరిన్ పాస్ చేయడానికి వెళ్తాము బట్ యూరిన్ వెంటనే రాదు. ఇల్ టేక్ టైం, 1 నిమిషం ఆగాలి, అప్పుడు వస్తుంటుంది. అలాగే అర్జెన్సీ, కొన్నిసార్లు యూరిన్ వచ్చినప్పుడు పరిగెత్తాలి, లేకపోతే ఇన్నర్స్లోనే పడిపోయే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ బోత్ బినైన్ ప్రాస్టేటిక్ హైపర్ప్లేషియాకి అలాగే క్యాన్సర్ కూడా సిమ్టమ్స్. అంటే ఈ సిమ్టమ్ ఉన్నవాళ్ళు అశ్రద్ధ చేయకుండా ఒకసారి కన్సల్టేషన్ తీసుకోవటం, అలాగే సీరం పిఎస్ఏ చెక్ చేసుకోవడం ద్వారా ఇది క్యాన్సరా కాదా చాలా తేలిగ్గా పట్టుకోవచ్చు. కొన్నిసార్లు సీమెన్లో బ్లడ్ పట్టడం, అలాగే యూరిన్లో బ్లడ్ పట్టడం, లో గ్రేడ్ పెయిన్ లోవర్ పార్ట్ ఆఫ్ ద అబ్డమెన్లో కింది కడుపులో పెయిన్ ఉండటం, లో గ్రేడ్ పెయిన్ ఉండటం, ఇవన్నీ కూడా ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు. ఓకే డాక్టర్ గారు, క్యాన్సర్ వచ్చిందని తెలిసింది మరి, సో దీనికోసం ట్రీట్మెంట్స్ అంటే ఎలా ఉంటాయి? ఫస్ట్ క్యాన్సర్ రాగానే ముందు దీన్ని డయాగ్నోసిస్ చేయాలండి. డయాగ్నోసిస్ అంటే నిర్ధారణ చేయటం, వెరీ డిఫికల్ట్ స్టెప్ నిర్ధారణ చేయటం. బయాప్సీ చేయటం ద్వారానే క్యాన్సర్ ఉన్నది లేనిది చెప్పగలమండి. ఈ బయాప్సీ ఎలా చేస్తామంటే చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. ఈ ప్రాస్టేట్ వెనకాలే మలద్వారం ఉంటుంది, రెక్టమ్. ట్రాన్స్ రెక్టల్ అంటే రెక్టమ్ గుండా అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్ రెక్టల్ అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ, ట్రస్ బయాప్సీ అంటాం. ఈ ట్రస్ బయాప్సీ చేయడం ద్వారా క్యాన్సర్ ఉన్నది లేనిది ఖచ్చితంగా చెప్పగలుగుతాం. బయాప్సీ చేసినప్పుడే పెథాలజిస్ట్ స్కోరింగ్, గ్లేసన్ స్కోరింగ్ అంటారు. అంటే హౌ అగ్రెసివ్, బాగా వేగంగా పాకే క్యాన్సరా, స్లోగా పాకే క్యాన్సరా మనకు తెలిసిపోతుందండి. ఇది గ్లేసన్ స్కోరింగ్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. ప్రాస్టేట్లో రకరకాల క్యాన్సర్లు ఉంటాయి. 98% అయితే మరి ఎడినో కార్సినోమాస్, కొన్నిసార్లు ఎడినో స్క్వామస్ స్క్వామస్ క్యాన్సర్స్ కూడా ఉంటుంటాయి. అంటే ఇది దీంట్లో కూడా క్యాన్సర్ కణితులు అలాగే ఉంటాయి డాక్టర్ గారు, ప్రతి దాంట్లో ఉన్నట్లే? ఎస్, అంటే ముందుగానే గుర్తించారు. సో ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? గుర్తించగానే నెక్స్ట్ స్టెప్ స్టేజింగ్ చేస్తాం. అంటే ఏ స్టేజ్లో ఉంది, స్టేజ్ని బట్టి మనకి ట్రీట్మెంట్ ఆధారపడుతుంది. అర్లీ స్టేజ్లో ఉంటే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, లేట్ స్టేజ్లో ఉంటే ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సో దీనికి మనం స్పెషల్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. జనరల్గా మనం ఇంతకు ముందు కాలంలో ఎంఆర్ఐ స్కాన్ చేసేవాళ్ళం, ఇప్పుడు పెట్ ఎంఆర్ఐ అందుబాటులోకి వచ్చింది. పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ఎంఆర్ఐ, పెట్ ఎంఆర్ఐ అంటాం. పెట్ సిటీ స్కాన్ గత 20 ఏళ్ళుగా అందుబాటులో ఉంది మనకి హైదరాబాద్లో. ఈ ప్రాస్టేటు, పెల్విక్ ఆర్గన్స్లో ఎంఆర్ఐ ఈజ్ ఫార్ సుపీరియర్ టు పెట్ సిటీ స్కాన్. సో ఓల్డెన్ డేస్లో పెట్ ఎంఆర్ఐ అందుబాటులో లేని రోజుల్లో మనం పెట్ సిటీ స్కాన్ చేసేవాళ్ళం. ఇప్పుడు పెట్ ఎంఆర్ అందుబాటులోకి వచ్చింది, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ ఎంఆర్ఐ. ఇందులో కూడా పిఎస్ఎంఏ పెట్ ఎంఆర్ఐ అంటే ప్రాస్టేట్ స్పెసిఫిక్ మెంబ్రేన్ యాంటిజెన్ ఎంఆర్ఐ, పిఎస్ఎంఏ పెట్ ఎంఆర్ఐ. ఈ పిఎస్ఎంఏ పెట్ ఎంఆర్ఐ చేయడం ద్వారా ట్యూమరు లోకల్గా ఎంతవరకు పాకింది, 1 లోబు 2 లోబ్స్ ఉంటాయి ప్రాస్టేట్ బ్లాడర్ కింద, రైట్ లోబ్లో ఉందా, లెఫ్ట్ లోబ్లో కూడా ఉందా, ప్రాస్టేట్ యొక్క క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చేసిందా, ఆ ప్రాస్టేట్ క్యాప్సూల్ నుంచి బయటకు వచ్చి బ్లాడర్, యూరినరీ బ్లాడర్ కిందే ఉంటుంది, బ్లాడర్లోకి ఏమైనా వెళ్ళిందా, పక్కనున్న సెమినల్ వెసికల్స్కి ఏమైనా వెళ్ళిందా, అలాగే శరీరంలో ఇతర భాగాలకి ఎక్కడికన్నా పాకిందా. కామన్గా ఇది బోన్స్కి పాకుతుంది ఫర్ అన్నోన్ రీజన్స్. ప్రాస్టేట్ క్యాన్సర్ ఓల్డెన్ డేస్లో ఈ పెట్ స్కాను, పెట్ సిటీ, పెట్ ఎంఆర్ఐ అందుబాటులో లేనప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేసేవాళ్ళం, బోన్ స్కాన్ చేసేవాళ్ళం. ఇప్పుడు పెట్ సిటీ, పెట్ ఎంఆర్ఐ అందుబాటులోకి వచ్చాక పెట్ ఎంఆర్ఐ చేయడం జరుగుతుంది. ఈ పిఎస్ఎంఏ పెట్ ఎంఆర్ఐ చేయడం ద్వారా బాడీలో ఉన్న 206 బోన్స్లో ఎక్కడికన్నా పాకిందా, అలాగే లంగ్స్కి కానీ, లివర్కి కానీ, పొట్టలో ఉన్న లింఫ్ నోడ్స్, అలాగే పెల్విస్ కింది పొట్టలో ఉన్న లింఫ్ నోడ్స్కి ఏమైనా పాకిందా లేదా మనం యాక్యురేట్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అలా తెలుసుకోవటం ద్వారా ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవచ్చు. స్టేజ్ని బట్టి ఇప్పుడు మనకి ట్రీట్మెంట్ ఆధారపడి ఉంటుంది. అర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసినట్టయితే ఓల్డెన్ డేస్లో మనం సర్జరీ చేయడం జరిగేది, రాడికల్ ప్రాస్టేటెక్టమీ. రాడికల్ ప్రాస్టేటెక్టమీ అంటే ఆ ప్రాస్టేట్ గ్లాండు అది ఎక్కడికైతే పాకటానికి అవకాశం ఉందో లింఫ్ నోడ్స్ అవి తీయటం జరిగేది. ఈ రాడికల్ ప్రాస్టెక్టమీ ఈ మధ్యకాలంలో
రోబోటిక్ పద్ధతి ద్వారా చేస్తున్నాం. రోబోట్ ద్వారా చేసినప్పుడు ఆ బ్లాడర్ని ఆ యూరిత్రాని జాగ్రత్తగా జాయిన్ చేయొచ్చు, అంటే కొట్టడం జరుగుతుంది. తద్వారా మంచి రిజల్ట్స్ ఉంటాయి రోబోట్ ద్వారా చేసినప్పుడు. ఈ సర్జరీ ఎంత చేసినప్పటికీ కూడా పోస్ట్ సర్జికల్ కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. బెస్ట్ ఆఫ్ ద హ్యాండ్స్లో కూడా, మోస్ట్ ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్లో కూడా అబౌట్ 10% ఛాన్స్ ఆఫ్ స్ట్రిక్చర్ ఫార్మేషన్. స్ట్రిక్చర్ ఫార్మేషన్ అంటే యూరినరీ పాసేజ్ కొంచెం క్లోజ్ అయిపోవచ్చు, అప్పుడు రెగ్యులర్గా డైల్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్కాంటినెన్స్ ఇస్ ఎ మేజర్ ప్రాబ్లం. ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ లీక్ అవటం, సో యూరిన్ సడన్గా తెలియకుండా పడిపోవటం. చాలాసార్లు 100కు ఒక 10-15 మంది డైపర్స్తోనే గడపాల్సి వస్తుంది లైఫ్ లాంగ్. ఈ మధ్య కాలంలో ఈ రాడికల్ సర్జరీకి ఆల్టర్నేటివ్గా రేడియోథెరపీ కూడా అందుబాటులోకి వచ్చింది. రేడియోథెరపీలో అంటే ఆ ట్యూమర్ మీదనే ఫోకస్ చేస్తూ ఇచ్చే రేడియేషన్ టెక్నాలజీ, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అందుబాటులోకి వచ్చింది. తద్వారా మనం సర్జరీ చేయకుండానే, ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్ అకర్స్ ఇన్ ఓల్డర్ ఇండివిజువల్స్, వాళ్ళందరిలోనూ కరోనరీ ఆర్టరీ డిసీజు, అలాగే ఇతరత్ర రెస్పిరేటరీ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో అందువల్ల రిస్క్తో కూడుకున్న సర్జరీ, మళ్ళీ దానికి తోడు ఈ పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్, రేడియేషన్ కూడా చాలా పాపులర్ అయింది. ఈ రేడియేషన్ టెక్నాలజీతో ఏం చేస్తామంటే ఆ ప్రాస్టేట్ గ్రంథిని అది ఎక్కడికైతే పగటానికి అవకాశం ఉందో లింఫ్ నోడ్స్ని మనం పూర్తిగా ఇరేడియేట్ చేయడం ద్వారా వాటిని పూర్తిగా క్యూర్ చేయడానికి అవకాశం ఉంది. రిజల్ట్స్ ఆర్ ఆన్ పార్ విత్ సర్జరీ. సర్జరీస్తో ఎంతమంది క్యూర్ అవుతుందో దీనికి కూడా అంతమంది క్యూర్ అవుతుంటుంది. రేడియేషన్లో కూడా అనేక రకాల న్యూవర్ టెక్నిక్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఎస్పెషల్లీ ప్రాస్టేట్ క్యాన్సర్లో ముఖ్యమైనది ఏంటంటే సైబర్ నైఫ్. సైబర్ నైఫ్ అంటే కత్తి కాని కత్తి, బట్ కత్తి లాంటి కత్తి. నైఫ్ అంటే కత్తి అనుకున్నారు, కాదు, కత్తి లాంటి కత్తి, బట్ కత్తి కాదు అది. అంటే పేషెంట్ని టచ్ చేయకుండా విత్ ఇన్ కత్తిలాగా ఎలా కట్ చేసేసి ఆ ట్యూమర్ని డిస్ట్రాయ్ చేస్తుందో, ఇక్కడ ఈ రేడియేషన్ని పిన్ పాయింటెడ్ రేడియేషను, ఫోకస్డ్ రేడియేషను. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు బెలాస్టిక్ మిసైల్స్ ప్రయోగం చేస్తున్నారు. కరెక్ట్గా ప్రిసైజ్గా మొసాద్ హెడ్ క్వార్టర్స్ మీద ఎట్లా అయితే ఒక లాంచ్ చేశారో ఒక బెలాస్టిక్ మిసైల్ని, అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్స్ని టార్గెట్ చేయడానికి ఈ సైబర్ నైఫ్ ఉపయోగించుకుంటుంది. వాళ్ళు ఏదైతే మిసైల్, క్రూయిజ్ మిసైల్ ఎలాంటి టెక్నాలజీ ఉందో అదే టెక్నాలజీ ఇక్కడ క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేయడానికి సైబర్ నైఫ్లో ఉపయోగిస్తారు. ఈ సైబర్ నైఫ్ పెన్సిల్ బీమ్ ఆఫ్ రేడియేషన్ ప్రిసైజ్గా వెళ్ళి ఆ ప్రాస్టేట్ క్యాన్సర్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఇంతకుముందులాగా 30 నుంచి 45 రోజులు రేడియేషన్ లేకుండా జస్ట్ 4 నుంచి 5 రోజుల్లోనే ఎంటైర్ రేడియేషన్ కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. పేషెంట్ అసలు ముట్టుకునే ప్రశ్నే లేదు, టచ్ చేయాల్సిన అవసరమే లేదు. అలా వస్తారు, పడుకుంటారు 10 నిమిషాలు, ఆ రేడియేషన్ బీము ప్రిసైజ్గా ప్రాస్టేట్ని టార్గెట్ చేస్తుంది. దీన్ని స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటారు. రోబోటిక్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అంటే ప్రిసైజ్గా రోబోటిక్, ఇది అగైన్ రోబో. సి టు అర్ ఇస్ హ్యూమన్, అంటే మనుషులు తప్పులు చేయొచ్చు, కానీ ప్రీ ప్లాన్డ్ రోబోస్ తప్పులు చేయవు. చాలా ఈ ముందుగా మనం ప్లాన్ చేసుకొని ఈ రోబోని కనుక రేడియేషన్కి ఉపయోగించుకున్నట్టయితే ఈ సైబర్ నైఫ్ బీము ప్రిసైజ్గా వెళ్ళి ప్రాస్టేట్ గ్లాండ్ని టచ్ చేస్తూ, హిట్ చేస్తూ, ప్రాస్టేట్ గ్లాండ్ని డిస్ట్రాయ్ చేస్తూ పక్కన ఉన్న నార్మల్ ఆర్గన్స్కి ఎటువంటి డ్యామేజ్, వెనకాల ఉన్న రెక్టమ్ కానీ ముందున్న బ్లాడర్కి కానీ ఎటువంటి డ్యామేజ్ లేకుండా రేడియేషన్ చేయవచ్చు. పేషెంట్ 5వ రోజు 10 నిమిషాలు వస్తారు, పడుకుంటారు, అదే రోజు ఆఫీస్కి కూడా వెళ్ళిపోవచ్చు. ఒక పార్లమెంట్ మెంబర్ గారికి ట్రీట్ చేశాను, వారు చక్కగా 8:30 ఫ్లైట్కి ఎయిర్ ఇండియాలో ఢిల్లీ కూడా వెళ్ళిపోయారు ఫ్లైట్కి పార్లమెంట్ అటెండ్ అవడానికి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్, అసలు ప్రాక్టికల్లీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం ఓవర్ పాస్ట్ 10 years మోర్ దాన్ 784 కేసెస్ మనం ఇక్కడ ట్రీట్ చేయడం జరిగింది హైదరాబాద్లో సైబర్ నైఫ్ ద్వారా. ఇది చాలా ప్రిసైజ్గా చేయడం జరుగుతుంది. ద అడ్వాంటేజ్ ఏంటంటే పోస్ట్ సైబర్ నైఫ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే రేడియేషన్ డెలివరీ సిస్టమ్స్ అందుబాటులోకి వచ్చాయి. దాన్నే ఈథోస్ అంటారు. అంటే కృత్రిమ మేధస్ ద్వారా పనిచేస్తున్నప్పుడు చాలా ప్రిసైజ్గా రేడియేషన్ డోస్ని ప్లాన్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఉదాహరణకి కేర్ఫుల్గా మనం ప్లానింగ్ చేసాము రేడియేషన్, ఆ ప్రాస్టేట్ గ్లాండ్ మీదే రేడియేషన్ డోస్ పడేటట్టు చేశాము. చక్కగా పేషెంట్ 3-4 రోజులు రేడియేషన్ తీసుకున్నారు. ఆ తర్వాత 4వ రోజు పేషెంట్కి కొంచెం కాన్స్టిపేషన్ వచ్చింది. కాన్స్టిపేషన్ వస్తే ఏమవుతుంది, రక్తం కొంచెం ఉబ్బుతుంది, అంతే కదండి. మోషన్ లోడ్ అయిపోతే రక్తం కొంచెం ఉబ్బుతుంది. ఆ ఉబ్బిన రక్తం ఏం చేస్తుంది, ప్రాస్టేట్ గ్లాండ్ని 1 మిల్లీమీటర్ ముందుకు పుష్ చేస్తుంది. కానీ రేడియేషన్ పరికరానికి, ఆ రేడియేషన్ డెలివరీ సిస్టమ్కి ఇంతకుముందు ఎక్కడైతే ప్లాన్ చేశారో అక్కడే రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది, పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ మీద కొంచెం డోస్ పడుతుంది, పార్ట్ ఆఫ్ ద ప్రాస్టేట్ గ్లాండ్ రేడియేషన్ డోస్ నుంచి, ఎఫెక్ట్ నుంచి తప్పుకుంటుంది. సో ఇలాంటి వాటిని ఎలిమినేట్ చేయడానికి జనరల్గా కొంచెం ఎక్కువ దూరం ప్లాన్ చేస్తారు నార్మల్గా రేడియేషన్ ఆంకాలజీ ప్రాక్టీషనర్స్.
ఇక్కడ ఏమవుతుంది, కొంచెం పక్కనున్న ఆర్గన్ మీద కూడా రేడియేషన్ డోస్ పడుతుంది. దీన్ని అవాయిడ్ చేయడానికి ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ డెలివరీ సిస్టమ్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. ఇందులో ఏం చేస్తుందంటే ప్రతిరోజు రేడియేషన్ ఇచ్చే ముందు ఈ పరికరం రేడియేషన్ డెలివరీ సిస్టంలోనే ఇన్బిల్ట్ సిటీ స్కాన్ ఉంటుంది. సో రేడియేషన్ ఇచ్చే ముందు అది చూస్తుంది ఏమిటి, ఎలా ఉంది, మన ప్రాస్టేట్ గ్లాండ్ ఎక్కడుంది, వెనకాల ఉన్న రెక్టము పైన ఉన్న బ్లాడర్ కరెక్ట్గానే ఉన్నాయా, కరెక్ట్గా చూస్తుంది. ఒకవేళ ఏమైనా ఆల్టరేషన్, ఏమైనా చేంజెస్ ఉంటే, రెక్టమ్ ఉబ్బినట్టు ఉండటమో లేకపోతే బ్లాడర్ ఫుల్ అయి ఉండి ప్రాస్టేట్ని కొంచెం కిందకి పుష్ చేయటమో జరిగినట్టయితే ఇది గమనిస్తుంది, చూస్తుంది, తనకున్న కృత్రిమ మేధస్సుతో ఆలోచిస్తుంది. ఏమిటి, మనం డాక్టర్ గారు ప్లాన్ చేసినప్పుడు రేడియేషన్ ఇక్కడ ప్లాన్ చేశాము, ఇప్పుడు అక్కడ ఆ ఫీల్డ్లోకి రెక్టమ్ కూడా వచ్చింది లేదా బ్లాడర్ వచ్చిందని గమనిస్తుంది, ఆలోచిస్తుంది. ఆలోచించి వెంటనే కృత్రిమ మేధస్సుతో కొత్త లొకేషన్ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్కి అడాప్ట్ చేసుకుంటుంది. మళ్ళీ రీప్లాన్ చేస్తుంది రేడియేషన్ని, కొత్త లొకేషన్కి చేసి రేడియేషన్ని డెలివర్ చేస్తుంది. ఇట్ సీస్, ఇట్ థింక్స్, ఇట్ అడాప్ట్స్, ఇట్ రీప్లాన్స్ అండ్ డెలివర్స్ రేడియేషన్ ఇన్ 2 minutes ఆర్ మ్యాక్సిమం 3 minutes. ఇదే రేడియేషన్ ఆంకాలజిస్ట్ చేయాలనుకోండి, అయ్యా నా కాన్స్టిపేషన్ ఉంది మళ్ళీ రీప్లాన్ చేయండి అంటే ఆయన 2 రోజులు తీసుకుంటారు. కృత్రిమ మేధస్సు ద్వారా ఈ మొత్తం సిస్టమ్ని చూడటం, ఆలోచించటం, అడాప్ట్ చేసుకోవటం, రీప్లాన్ చేయటం, రేడియేషన్ డెలివర్ చేయటం 2 నుంచి 3 నిమిషాల్లో అయిపోతుంది. ఇది అడ్వాంటేజ్ ఆఫ్ ఏఐ పవర్డ్ లీనియర్ యాక్సలరేటర్. ఇందాక మనం డిస్కస్ చేసాం PET-MR పరికరం యాక్యురేట్గా ఐడెంటిఫై చేయడానికి. అదే PET-MRని, అది కూడా ఏఐ పవర్డ్ PET-MR ఉపయోగించి కరెక్ట్గా ట్యూమర్ లొకేషన్ ఎక్కడుంది, ప్రాస్టేట్ ఎక్కడుంది, అదే తీసుకొని ఆ ఇమేజ్ని తీసుకొని కరెక్ట్గా రేడియేషన్ ప్లాన్ చేసి పర్ఫెక్ట్గా రేడియేషన్ డెలివర్ చేయడానికి ఈ కృత్రిమ మేధస్సుతో కూడిన రేడియేషన్ డెలివరీ సిస్టమ్ చాలా ఉపయోగపడుతుంది. సో ఈ రీసెంట్ అడ్వాన్సెస్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము రేడియేషన్ని లీథల్ డోస్ ఆఫ్ రేడియేషన్ టు ద క్యాన్సర్ డోస్ ఆఫ్ రేడియేషన్ డెలివర్ చేయడానికి అవకాశం ఏర్పడింది. పోస్ట్ ట్రీట్మెంట్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా కూడా మనం ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఏర్పడింది. ఓకే. అదే లేట్ స్టేజ్లో క్యాన్సర్ని కనుక మనం డయాగ్నోస్ చేసినట్టయితే, అంటే చాలాసార్లు లేట్ స్టేజ్లోనే వస్తుంటారు, చాలామందిలో అవగాహన లేదు, పిఎస్ఏ చెక్ చేయించుకోవటమే ఉండదు, పిఎస్ఏ 150, 200, 2000 ఉన్నప్పుడు కూడా వస్తుంటారు. అప్పుడు బాడీలో ఇతర భాగాలకు పాకిపోతుంది. పాకినప్పుడు ఏం చేస్తామంటే క్యాస్ట్రేషన్, అంటే మన బాడీలో, పురుషుల్లో ఉండే బాడీలో టెస్టాస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. టెస్టాస్టిరాన్ హార్మోన్ కనుక విత్డ్రా చేసినట్టయితే ప్రాస్టేట్ క్యాన్సర్ బికమ్స్ క్విసెంట్, అంటే ఇన్యాక్టివ్ అయిపోతుంది. ఇది నోబెల్ ప్రైజ్ విన్నింగ్ డిస్కవరీ. సో టెస్టాస్టిరాన్ హార్మోన్ విత్డ్రా చేయడానికి మన పురుషుల్లో ఉండే శరీరంలో టెస్టిస్లో ఉన్న చిన్న పదార్థం కనుక తీసేసినట్టయితే టెస్టాస్టిరాన్ లేకుండా చేయవచ్చు. లేదా కొన్ని రకాల మెడికల్ క్యాస్ట్రేషన్ అంటారు, ఇంజెక్షన్స్ ఇవ్వటం ద్వారా, LHRH అగోనిస్, యాంటగోనిస్ ఇవ్వటం ద్వారా బాడీలో టెస్టాస్టిరాన్ లెవెల్స్ని తగ్గించేసినట్టయితే క్యాన్సర్ బికమ్స్ ఇన్యాక్టివ్. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్ దెన్ సైంటిస్ట్. మన హ్యూమన్ బ్రెయిన్ కన్నా క్యాన్సర్ సెల్స్ ఆర్ మచ్ స్మార్టర్, కరోనా వైరస్ లాగానే. సో అవేం చేస్తాయంటే ఈ క్యాస్ట్రేషన్ ఎఫెక్ట్ నుంచి బయటపడి 8 నుంచి 18 నెలల లోపల మళ్ళీ రెసిస్టెంట్ అయిపోతాయి, మళ్ళీ గ్రో అవటం ప్రారంభిస్తాయి. సో అందుకని అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో ఈ హార్మోన్ మ్యానిపులేషను, అలాగే కొన్నిసార్లు కీమోథెరపీ, కొన్నిసార్లు ఇంకా కొన్ని డ్రగ్స్ ద్వారా మనం ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకే. ఈ కొన్నిసార్లు బోన్స్కి పాకినప్పుడు, ఎస్పెషల్లీ వెయిట్ బేరింగ్ బోన్స్, అంటే కాళ్ళలోను వెన్నుపూస, వెర్టిబ్రల్ కాలం, వెన్నుపూసలో వచ్చినప్పుడు బాడీ ఓన్ వెయిట్ వల్ల బోన్స్ లైట్ క్లీజన్స్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళకి ఆ బోన్స్ కూడా కొంచెం రేడియేషన్ ఇవ్వటం ద్వారా మనము ఆ బోన్స్ ఫ్యూచర్లో ఎరగకుండా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో ఇది తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది, ట్రీట్మెంట్ అయిపోయింది, అయినా కానీ మందులు వాడాల్సిన అవసరం ఉంటుందా? తప్పనిసరిగా అండి. చాలా కాలం 2-3 సంవత్సరాల పాటు ఈ మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా రెగ్యులర్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ చెకప్ చేసుకోవడం ద్వారా క్యాన్సర్ రావడానికి తిరిగి పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి PSMA PET-MR చాలా యూస్ఫుల్గా ఉంటుంది. క్యాన్సర్ ఒకసారి PSA కనుక పెరిగినట్టయితే PSA రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాల్సి ఉంటుంది. PSA పెరిగినట్టయితే
మనము వెంటనే మళ్ళీ టెస్టులు చేసుకోవడం ద్వారా ఎక్కడ పెరిగింది, ఎందువల్ల పెరిగింది, వచ్చిన లొకేషన్ బట్టి ఫర్దర్ ట్రీట్మెంటు, కీమోథెరపీ, రకరకాల కీమోథెరపీ డ్రగ్స్, ఇప్పుడు అనేక రకాలైన మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రాస్టేట్ క్యాన్సర్ పేషెంట్స్కి BRCA1, BRCA2 టెస్ట్ చేసుకొని కొన్ని రకాల TKAs అంటారు, టైరోసిన్ కైనేజ్ ఇన్హిబిటర్స్, ఓలాపారిబ్ అనే టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్స్లో. ఏదేమైనప్పటికీ కూడా ఈ హార్మోనల్ మ్యానిపులేషను, ఈ సింపుల్ ట్రీట్మెంట్, రేడియేషను, అలాగే లో డోస్ కీమోథెరపీస్ ప్లస్ స్టెరాయిడ్స్, తర్వాత TKIs, వాటి ద్వారా లైఫ్ని సిగ్నిఫికెంట్గా పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. ఏ టెక్నాలజీ ద్వారా దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని తగ్గించవచ్చు, క్యూర్ చేయొచ్చు. సో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే అండి.